హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా తయారు చేసే రెసిపీ కానాగతుల పులుసు అండి. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం మా ఊరిలో సంత జరుగుతుంది. మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారండి. వీటిని నీట్గా క్లీన్ చేసేసానండి. ఉప్పేసి మరీ పామి కడిగేసాను. చూడండి, చేపలు చాలా తెల్లగా నీట్గా కనబడుతున్నాయి కదా. అందులో అయితే నేను పసుపు, కారం, ఉప్పు వేసి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా ముక్కలకు పట్టించి పక్కనైతే పెట్టుకున్నానండి. నేను వాడుతున్న కారంలో మసాలాలన్నీ ఉంటాయండి. నేనే స్వయంగా మరపట్టిస్తాను. కారంలో అన్ని మసాలాలు లైట్గా వేయించి అయితే వేస్తాను కాబట్టి ఇలాంటి పులుసులలో ఎక్కువ మసాలాలు అయితే వేయనండి. చాలా బాగుంటుంది కారం. కొంతమంది పొడి కారం అని మిరపకాయలు అలాగ ఆడించి తెచ్చేసుకుంటారండి. ఆ కారంలో మసాలాలు కంపల్సరీగా వెయ్యాలి. ఆ కారం వల్ల కడుపులో మంట కూడా వస్తుందండి. చేప ముక్కలకి కారం పట్టించి పక్కన పెట్టేశాను కదండి. కూర తయారు చేయడానికైతే ఒక దాకా స్టవ్ మీద పెట్టాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నానండి. ఇవి వేగుతుండగానే ఒక టమాటా అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేశాను. ఇవి కూడా ఇలా వేగుతుండగానే నేను అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు వేసి రోట్లో దంచి అయితే పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత చేపలు వేసేసుకుందాము. ఇది ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం పట్టించుకున్న చేపలు అయితే వేసేస్తానండి. చూడండి, చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది కదండి. ఇందులో ఆయిల్ కూడా వేసాను కాబట్టి ముక్కలకు బాగా పడుతుంది. టేస్ట్ కానాగతుల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేపలను ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు, మీకు తెలుసు కదండి. ఇలా క్లాత్తోనే మనం అటు ఇటు కుదపాలి. కుదిపిన తర్వాత నేను చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కూడా మనం గరిటె అసలు యూజ్ చేయకూడదండి. మనం ముక్కలు వేసుకునేటప్పుడు తప్ప అంతవరకు గరిటె పెట్టకూడదండి. ఇలాగే మనం క్లాత్తో చుట్టూ తిప్పుకున్నట్లయితే ముక్కలన్నిటికీ పులుపు, ఉప్పు, కారం బాగా పడుతుంది. మనకు ఎంత పులుసు కావాలో అంతా వేసుకోవచ్చండి. మేమిద్దరమే కాబట్టి మాకు ఇది సరిపోతుంది. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. మరీ చేపల పులుసు పలసగా ఉంటే బాగోదండి. వీడియోలో చూస్తున్నారు కదా, పులుసు అయితే దగ్గరికి అయిపోయిందండి. ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే మనకి బాగుంటుందండి రైస్లో వేసుకోవడానికి. చేప ముక్కలకు కూడా ఉప్పు, కారం, పులుపు బాగా పట్టింది కదండి. ముందైతే తెల్లగా ఉన్నాయి ముక్కలు. మనం ఎంత పులుసు పోసామో, ఎంత మరిగింది అనేది మనకు తెలుస్తుంది కదండి. ఈ విధంగా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ కానాగతుల పులుసు చేపలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చికెను, మటను కన్నా చేపలే మంచిదని అంటున్నారండి. చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా బాయిలర్ అయితే తగ్గించేయండి. చివరగా అయితే నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసి ఒక్క నిమిషం ఉంచి అయితే దించేస్తున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కానాగతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్ అని నేను చెప్పడం కాదండి, మీరు స్వయంగా ట్రై చేసి తిని చూడండి. పులుసు వేడిగా ఉంది కాబట్టి నేనైతే తినేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.